హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అలాగే నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో, బేసిక్‌గా 'సలార్ 2' కోసం చాలా మంది వెయిటింగ్. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందీలో కూడా విపరీతంగా వెయిటింగ్. హిందీలో థియేట్రికల్‌గా రిలీజ్ అయినప్పుడు డెఫినిట్‌గా మంచి కలెక్షన్స్ వచ్చాయి. బట్ 'కల్కి' అంత రాలేదు. దానికేంటంటే ఇంకా కాంపిటీషన్‌లో రిలీజ్ అవ్వడం, థియేటర్స్ ఎక్కువ దొరకకపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ యూ నో ఎంతైనా 'షారుఖ్ ఖాన్' అవ్వడం వల్ల కొంత ఇబ్బందయింది థియేటర్ల విషయంలో. సో, అందుకే ఎక్స్‌పెక్ట్ చేసినంత కలెక్షన్స్ అయితే రాలేదు. అంటే 'కల్కి' లెవెల్‌లో రాలేదు. బేసిక్‌గా 'సలార్' ఫస్ట్ పార్ట్‌కి కూడా హిందీలో మినిమమ్ టు మినిమమ్ 300 కొట్టొచ్చు. ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమా అది. బట్ ఆ క్లాష్ వల్ల ఏంటంటే అక్కడ అంత రాలేదది. సో, ఒక అరౌండ్ 160 అబోవ్ వచ్చింది అంతే నెట్. బట్ ఓటీటీలోకి రిలీజ్ అయిన తర్వాత, టీవీలోకి రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆ సినిమా సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. చాలా హ్యూజ్ లెవెల్‌లో సినిమా అయితే విధ్వంసం సృష్టిస్తుందని చెప్పొచ్చు. అంటే ఓటీటీలో వరుసగా 300 రోజుల పాటు ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉందబ్బా! అది నిజంగా నెక్స్ట్ లెవెల్ గదా! అదైతే మాత్రం. అండ్ టీవీ వచ్చినప్పుడు గూడా అక్కడ కూడా టూ మచ్ ఆఫ్ రీచ్ అయితే వచ్చింది సినిమాకి. అది కూడా హ్యూజ్ అని చెప్పొచ్చు. సో, బీభత్సంగా కనెక్ట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఏ, బి, సి అన్న తేడా లేకుండా అన్ని సెంటర్‌లోని కూడా గట్టిగా కనెక్ట్ అవుతుంది. అంటే ఒక పక్క మాస్ యాక్షన్ ఉంటది. ఇంకొక పక్క ఆ క్లాస్ వైబ్ ఉంటది. ఆ ఫ్రెండ్‌షిప్ ఉంటది. అండ్ ఆ ఎమోషన్ ఉంటది. మొత్తం అంతా కూడా అనమాట. సో, మొత్తం అందరికి గట్టిగా కనెక్ట్ అయిపోతుందనమాట. సో, చాలా అంటే చాలా బాగా ఎళ్తుంది సినిమా అయితే. అయితే ఈ సినిమాకి సంబంధించిన పార్ట్ 2 ఎప్పుడొస్తదని మొత్తం అందరూ ఈగర్‌లీ వెయిటింగ్. ఆల్ ఓవర్ ఇండియా వెయిటింగ్. అయితే దానికి సంబంధించి హోమ్ బాలే ఫిల్మ్స్ వాళ్ళు ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. ఇన్‌ఫాక్ట్ దాన్ని అనౌన్స్‌మెంట్ అనే కంటే బాంబ్ పేల్చారని చెప్పొచ్చు. అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి అది బాంబ్ పేల్చినట్టే అనమాట. ఎందుకంటే 'సలార్ 2' ఇప్పుడప్పుడే రాట్లేదు. వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. సో, బేసిక్‌గా వాళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఆ పోస్ట్‌లో ఏంటంటే 'కేజీఎఫ్' సినిమా వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. అండ్ 'సలార్' సినిమా వచ్చి ఒక సంవత్సరం అవుతుంది పార్ట్ 1. అండ్ 'కేజీఎఫ్' పార్ట్ 1 వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. సో, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్పారనమాట. అంటే టుడే అండ్ టుమారో. ఈరోజేమో 'కేజీఎఫ్' వచ్చింది. అండ్ రేపేమో 'సలార్' వచ్చింది లాస్ట్ ఇయర్. సో, అట్లాగా వాళ్ళు ఒకటే పోస్ట్ పెట్టేశారనమాట. సో, రెండిటి కోసం మాట్లాడారు. ప్రభాస్ గారి కోసం, యష్ కోసం మాట్లాడారు. మొత్తం అంతా అయిపోయింది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ గారి గురించి ఒక అప్డేట్ ఇచ్చారు వాళ్ళు. ఏమనంటే, టు ద బ్రిలియంట్ ప్రశాంత్ నీల్, ద విజనరీ డైరెక్టర్, యాక్షన్ మాస్టర్ అండ్ స్టోరీ టెల్లర్ హూస్ జీనియస్ క్రియేటెడ్ దోస్ అన్‌ఫర్గెట్టబుల్ వరల్డ్స్. We are excited to see him currently working on his ambitious project with Junior NTR. And once that journey is complete, he will soon return to continue the legacy of our successful franchises అని చెప్పారనమాట. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుందని వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి 'డ్రాగన్' సినిమా మీద వర్క్ చేస్తున్నారు. అండ్ చాలా యాంబిషియస్ ప్రాజెక్ట్ ఆయనకది. ఎన్నో ఏళ్లుగా ఆయన తీయాలనుకుంటున్న సినిమా అది. ఓకే. ఆ సినిమా ఇప్పుడు ఎన్టీఆర్ గారితో తీస్తున్నారు. అండ్ అది చాలా అంటే చాలా గ్రాండియర్‌గా చాలా పెద్దగా ఉండబోతుంది. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. అండ్ అది బాక్స్ ఆఫీస్ దగ్గర కొట్టేది కూడా అదే లెవెల్‌లో ఉంటది. అండ్ అంటే 2 పార్ట్‌ల సినిమా అది. అది కూడా ఒక పార్ట్ అయితే కాదు. 'డ్రాగన్' కూడా 2 పార్ట్‌లు ఉంటది. సో, బేసిక్‌గా ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పార్ట్ ఫినిష్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఫోకస్ చేస్తారు దీని మీదకి. 'సలార్ 2' మీదకి. ఆ తర్వాత 'కేజీఎఫ్ 3' మీదకి ఫోకస్ చేస్తారు. ఈ 2 అయిపోయిన తర్వాత అప్పుడు 'డ్రాగన్ 2' వస్తది. ఓకే. సో, బేసిక్‌గా 'డ్రాగన్' సినిమా కూడా ఇంకా అఫీషియల్‌గా షూట్ అవ్వలే. లాంచ్ అయింది సినిమా అయితే. బట్ ఇంకా పూర్తి స్థాయిలో షూటింగ్ అయితే బిగిన్ అవ్వలే. ప్రశాంత్ నీల్ దానికి సంబంధించి చాలా వర్క్స్ మీద ఫోకస్ అయితే చేస్తున్నారాయన. సో, ఒక పక్క నడుస్తోంది దాని వర్క్. బట్ ఇంకా కంప్లీట్‌గా షూట్ అయితే స్టార్ట్ అవ్వలే. సో, షూట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎంత టైం పట్టొచ్చు? బేసిక్‌గా ప్రశాంత్ నీల్ గారు చాలా టైం తీసుకుంటారు. ఏ సినిమాకైనా సరే. అండ్ అది మాస్ యాక్షన్ సినిమా అయినా సరే చాలా పర్ఫెక్ట్‌గా రావాలనుకుంటారు. అండ్ అది కూడా చాలా పెద్ద స్కేల్‌లో ఉంటాయి ఆ సినిమాలన్నీ. అంటే ఇప్పుడు 'కేజీఎఫ్' అయినా, 'కాన్సార్' అయినా వరల్డ్స్ అన్నీ కూడా చాలా పెద్దవి. సో, అంత పెద్దగా ఉంటాయి కాబట్టి వాటి ప్రిపరేషన్ గాని మొత్తం అంతా కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటది. సో, ఈ 'డ్రాగన్' కూడా అంతే టైం అయితే పడతది మాక్సిమం.
అండ్ సలార్కి ఎట్లా అయితే డిలే అయిందో దీనికి అవ్వచ్చేమో చెప్పలేం మనం. అండ్ నా గెస్ అయితే డ్రాగన్ బేసిక్గా 2026 జనవరి అని చెప్పి డేట్ ఇచ్చారు, కానీ జనవరి 7 అనుకుంటా వాళ్ళు ఇచ్చిన డేట్. బట్ నా ఎస్టిమేషన్ అయితే ఇది ఆ టైంకి అయితే రాదు, ఇది ఖచ్చితంగా లేట్ అవుతుంది. మళ్ళీ ఇది లేట్ అయ్యి ఏదో వేరే టైంకి వస్తుంది, కానీ అప్పటి వరకు ఇది స్టార్ట్ అవ్వకుండా ఉండడం అనేది అయితే జరగదు. సో నాకు తెలిసి ఆ గ్యాప్లో అంటే 2025 ఎండింగ్లో ఏదో ఒక టైంలో ఒకటి సినిమా పోస్ట్పోన్ అయితే, డ్రాగన్ పోస్ట్పోన్ అయినట్టయితే ఏదో ఒక టైంలో సలార్కి సంబంధించిన లాంచ్, సలార్ 2కి సంబంధించిన లాంచ్ అనేది ఉండొచ్చు. సో ఆ తర్వాత డ్రాగన్ కంప్లీట్గా ఫినిష్ అయిపోయిన తర్వాత సలార్ 2 షూట్ వెంటనే స్టార్ట్ అయిపోవచ్చు నాకు తెలిసి. అంటే దీనికి ఎక్కువ టైం తీసుకోని అనిపిస్తుంది నాకు. బట్ ఈ గ్యాప్లో డ్రాగన్ సినిమా ఫస్ట్ పార్ట్ అనేది పూర్తి అయిపోవాల్సి ఉంటుంది, అప్పుడే సెట్ అవుతుంది. అది మ్యాటర్ అనమాట. సో బేసిక్గా డ్రాగన్ ఒకవేళ 2026 పోనీ ఏదో ఏప్రిల్ వరకు అనుకుందాం అబ్బా, పోనీ పోనీ కొంచెం ఏటో అట్లా లేట్ అయినా కూడా పోనీ కొద్దో గొప్ప అప్పుడు అనుకుందాం. అంటే మ్యాక్సిమం రైట్ టైంకి వచ్చేస్తే హ్యాపీ మనకి. బట్ ప్రశాంత్ నీల్ గారు పర్ఫెక్షనిస్ట్ కదా, సో అంత ఈజీగా కష్టం ఆన్ టైం రావడం అంటే. ఎందుకంటే టైం కూడా తక్కువే ఉంది కదా, మీరు గమనిస్తే ఏముంది, డిసెంబర్ వచ్చేసింది, ఇంకా 2025 ఒకటే ఉంది, 1 ఇయరే ఉంది. సో సరిపోకపోవచ్చు మ్యాక్సిమం. సో ఖచ్చితంగా అది కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అది లేట్ అయితే ఇంకా సలార్ 2 స్టార్ట్ కూడా లేటే అవుతుంది. బట్ ఏదైనా 2026 మిడ్ నుంచో ఎప్పుడో మళ్ళీ కంప్లీట్గా షూట్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆ లెక్కను చూసుకున్నట్టయితే అది ఇంకా 2026లో ఎక్కడ వస్తుంది, వస్తే 27 డిసెంబర్కి వస్తుంది. 27 డిసెంబర్కి వస్తే అప్పుడు 4 ఏళ్ళు అయిపోద్ది కదా ఫస్ట్ పార్ట్ వచ్చి. అవును, ఏమో మరి చూద్దాం ఏం చేస్తారు. బేసిక్గా ఈ ఇయర్ ఏప్రిల్లోనే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఏమనంటే యూనో సలార్ 2కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. ఈవెన్ కొంతమంది యాక్టర్స్ పోస్ట్ కూడా పెట్టారు దాని గురించి. సో పెట్టిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే ఇంకా మ్యాక్సిమం సలార్ 2ని అండ్ డ్రాగన్ 1ని సైమల్టేనియస్గా షూట్ చేస్తారేమో, లైక్ ఇప్పుడు శంకర్ గారు ఇండియన్ 2 అండ్ గేమ్ చేంజర్ చేసినట్టు అలా ఉంటుందేమో మ్యాక్సిమం అనుకున్నారు. బట్ అలా కాదు, ప్రస్తుతానికైతే ఆయన ఓన్లీ డ్రాగన్ మీదే కాన్సన్ట్రేషన్. అంటే డ్రాగన్ కూడా దాని పేరు కన్ఫర్మ్ కాదు, ఎందుకంటే తమిళ్లో ఒక ఆయన ఉన్నారనమాట, ఎవరో ఆయన పేరు, లవ్ టుడే సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయనది ఒక సినిమా వస్తుంది, దాని పేరు డ్రాగనే. సో ఆల్రెడీ ఆ టైటిల్ రిజిస్టర్ అయింది అక్కడ. సో ఇక్కడ లేదు, మేబీ ఇక్కడ రిజిస్టర్ చేసి ఉండొచ్చు, బట్ అక్కడ వేరే పేరు పెట్టలేరు కదా. సో నాకు తెలిసి డ్రాగన్స్ అనో లేదంటే డ్రాగన్ అనో సంథింగ్ ఏదో ఒకటి, అంటే ఏదో ఒకటి చేస్తారనుకుంటున్నాను నేను. అతనికి ఆ పేరు ఇంగ్లీష్లో టైటిల్ రిజిస్టర్ చేసి, ఆ రిజిస్టర్ చేసిన దాంట్లో అక్షరాలు ఏదో కొంచెం మారుస్తారు అని నా ఫీల్. లేదంటే డ్రాగన్ అని చెప్పి DRAGUN అని పెట్టొచ్చు, డ్రాగన్ అని చెప్పి. అదైనా డ్రాగనేగా, ఏమో మరి అట్లా పెడితే పెడతారేమో మరి. అది కూడా బాగానే ఉంది యాక్చువల్గా. ఏదో ఇట్లాంటి థాట్లన్నీ వస్తూ ఉంటాయి ర్యాండమ్గా బుర్రలో, ఏమనుకోవద్దు. సో మేబీ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని ఇదే ఫిక్స్ చేస్తారేమో చెప్పలేము. మనము బాక్స్ ఆఫీస్ గాడ్జిల్లా అన్నాం, ఆ గాడ్జిల్లా అనేది ఇప్పుడు అది ఇండియా వైడ్గా ట్రెండ్ అయింది అది. సో అదొకటి. అండ్ అట్లాగే ఇప్పుడు ఈ డ్రాగన్ కూడా వాళ్ళు మేబీ చూస్ చేసుకొచ్చేమో చెప్పలేము, కానీ వేరే విషయం. బట్ ఏమో ఇట్లా ఏదైనా చేస్తారని నా ఫీల్, ఎందుకంటే ఇది పాన్ ఇండియన్ సినిమా కదా. సో నువ్వు ఇక్కడ రిలీజ్ చేసిన టైటిలే అన్ని చోట్ల చేయాలి అనుకుంటే ఆ టైటిల్ ఎక్కడ రిజిస్టర్ అవ్వకూడదు. సో అదొకటి ఉంటుంది ముందు. సో ఆ బేసిస్ మీద అక్కడ ఆల్రెడీ ప్రదీప్ రంగనాథన్ ఉంది ఆ సినిమా. సో అందుకే వీళ్ళు ఇంకోటి ఏదో అంటే దాన్నే కొంచెం అటు ఇటుగా మారుస్తారని నా డౌట్. లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారనేది. బట్ అదే మొత్తానికి 2026 దాకా సలార్ 2కి సంబంధించిన పెద్ద అప్డేట్లు ఏమి ఉండవు, అది మ్యాటర్. ఇప్పుడు ఫైనల్గా తేలింది అయితే ఇది. సో ఈ 2025వ సంవత్సరంలో ప్రభాస్ గారి నుంచి వచ్చే అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే నా ఎస్టిమేషన్ అయితే ఫౌజీ స్టార్ట్ అవుతుంది. అంటే దాని పేరు కూడా అది ఇంకా కన్ఫర్మ్ కాదు, అది మేబీ ఫర్దర్గా క్లారిటీ వస్తుంది మనకి. బట్ ఇనీషియల్గా వర్కింగ్ టైటిల్ ఫౌజీ అనుకుందాం, వాళ్ళు పెట్టలేదు మనమే పెట్టుకున్నాం. తర్వాత దానికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. రాజాసాబ్ రిలీజ్ ఉంది, కల్కి 2కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి, స్పిరిట్కి సంబంధించిన అప్డేట్స్ గట్టిగా ఉంటాయి. ఎందుకంటే స్పిరిట్ షూట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి జనవరి నుంచి, జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి స్పిరిట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి వచ్చే 3 సినిమాల అప్డేట్లు ఏంటంటే, ఒకటి స్పిరిట్, ఇంకొకటి రాజాసాబ్, ఇంకొకటి ఫౌజీ. అండ్ 2025 ఎండింగ్లో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మనకి కల్కికి సంబంధించిన అప్డేట్ కూడా రావచ్చు, కల్కి పార్ట్ 2కి సంబంధించింది. సో అది వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అదే టైంలో బ్రహ్మరాక్షస్ అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది మనకి.
ఈ గ్యాప్‌లో ఎప్పుడైనా రావచ్చు. పోస్టర్స్ లాంటివి ఏమైనా రావచ్చు 'బ్రహ్మరాక్షస్' అప్డేట్స్. బట్ వీడియో కంటెంట్ అయితే రాదు మనకి. షూట్ నడుస్తే నడవచ్చు. ఇయర్ ఎండింగ్‌లో స్టార్ట్ అయితే స్టార్ట్ అవ్వచ్చు షూట్ నడవడం. బట్ ఏమో చెప్పలేం మరి. బట్ యూ నో ఈ 3 సినిమాలైతే కన్ఫర్మ్ కదా! 'రాజాసాబు', 'స్పిరిట్', 'ఫౌజీ' కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మే. అదేమి ఆగిపోలేదని కన్ఫర్మ్ చేశారు కదా! నడుస్తోంది ఆల్రెడీ. సో, ఆయన క్లారిటీలో ఆయనైతే సినిమా తీస్తారు. అందులో నో డౌట్. సో, లెట్స్ సీ చూద్దాం. ఇంక చాలా ఉన్నాయి 'ప్రభాస్' గారికి పెండింగ్‌లో. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఇంక ఆయనకే తెలియాలింక. సో, అది మ్యాటర్ గైస్. సో, 'సలార్ 2' గురించి ఎదురు చూస్తున్న ఎంతోమంది మాస్ ఆడియన్స్‌కి ఇది కొంచెం నిరాశపరిచే విషయమే. సో, ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' గారి సినిమా ఆర్డర్‌లేంటంటే, ఇప్పుడు ఫర్దర్‌గా వచ్చేవి 'డ్రాగన్ 1', 'సలార్ 2', 'కేజీఎఫ్ 3', 'డ్రాగన్ 2' అది. అంతే. 'సలార్' అయితే సెకండ్ పార్ట్‌తో ఎండ్. 'డ్రాగన్' కూడా సెకండ్ పార్ట్‌తోనే ఎండ్. 'కేజీఎఫ్' మాత్రం థర్డ్ పార్ట్ ఉంటది. 'కేజీఎఫ్' అనే సినిమా అది కొంచెం డిఫరెంట్ లెండి కొంచెం. సో, అని ఏదైనా ఆయన తీయాలనుకుంటే 3 పార్టులు తీయొచ్చు. ఆయన ఏ సినిమా అయినా గూడా అది వేరే విషయం గానీ, బట్ ఆయన తీయరంతే అంతకుమించి ఇంకేట్లేదు. సో, 'కేజీఎఫ్' ఒకటే 3 పార్ట్‌లుగా వస్తది. మిగతావన్నీ 2 పార్ట్‌లే. అండ్ దీని తర్వాత ఆయన ఇవన్నీ అయ్యాక మైట్ బీ అప్పుడు అజిత్ గారితో ఒక సినిమా ఉండే అవకాశం ఉంది 'ప్రశాంత్ నీల్' గారికి. బట్ ప్రస్తుతానికైతే ఆయన ఫుల్ బిజీ. లాక్డ్ ప్రస్తుతానికి. అదనమాట పరిస్థితి. చెప్తున్నా గదా! ఎక్కడ 'డ్రాగన్ 1', ఎక్కడ 'సలార్ 2', ఎక్కడ 'కేజీఎఫ్ 3', ఎక్కడ 'డ్రాగన్ 2'. ఓహ్! చాలా టైం పట్టిద్దిలే. ఆ తర్వాత సంగతి చూసుకోవచ్చు. దీనికే చెప్తున్నాను కదబ్బా! 'డ్రాగన్' 26, 'సలార్ 2' 27 అనుకుందాం మినిమమ్ టు మినిమమ్. ఏదో తల్లి బిడ్డ న్యాయం కొద్దీ అనుకుంటున్నాం. తర్వాత 'కేజీఎఫ్ 3' 29, 'డ్రాగన్ 2' 30. 2030 దాకా ఆయన ఖాళీగా లేరసలు. ఇంకేం ఆలోచిస్తారు ఆయన. వేరే సినిమాల కోసం ఇంక అవ్వని పనిలేండి. మనం గూడా ఆలోచించొద్దు అందుకే. ఇంకిక్కడితో ఆపేద్దాం. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్. మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.